భారత్లోకి త్వరలో టెస్లా కార్లు రానున్నాయి. ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తో ప్రధాని మోదీ చర్చలు జరపడం, ఆ వెంటనే ఇండియాలో ఎంట్రీపై టెస్లా చకచకా అడుగులు వేయడం వెంటనే జరిగిపోతున్నాయి. ప్రపంచంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న భారత్ మార్కెట్ లోకి ప్రవేశించేందుకు టెస్లా గత కొన్నాళ్లుగా తీవ్రంగా ప్రయత్నిస్తుంది. భారత్ లో టెస్లా ప్రవేశంపై ఏళ్లుగా ఊహాగానాలు సాగుతున్నాయి. దానికి కారణాలు లేకపోలేదు. అసెంబ్ల్డ్ ఈవీలపై భారత్ విధిస్తున్న భారీ దిగుమతి సుంకాల కారణంగా అప్పట్లో టెస్లా వెనుకడుగు వేసింది. సుంకాలు తగ్గించాలని, రాయితీలు ఇవ్వాలని అప్పట్లో మస్క్ భారత ప్రభుత్వంతో లాబియింగ్ కూడా చేశారు. దేశీయ తయారీ సంస్థలకు విఘాతం కలుగుతుందనే భయంతో విదేశీయ ఆటోమొబైల్ సంస్థలకు రాయితీల విషయంలో భారత సర్కార్ వెనుకడుగు వేస్తూ వచ్చింది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఎలక్ట్రిక్ వాహన దిగుమతి విధానంలో ఈ మధ్య కాలంలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. దేశీయ తయారీదారులను కాపాడుతూనే అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థలను ఆకట్టుకునేందుకు చేసిన ప్రయత్నం ఇది. గతేడాది విడుదల చేసిన ఈవీ విధానం ప్రకారం 4150 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు హామీ ఇచ్చే కంపెనీలకు 15% సుంకంతో ఏటా 8000 వాహనాలు దిగుమతి చేసుకునే వెసులుబాటు అంతర్జాతీయ ఆటో కంపెనీలకు లభించనుంది. బహుశా ఈ తాయిలాలు చూసే భారత్ లో అడుగు పెట్టేందుకు టెస్లా ఆసక్తి చూపి ఉంటుంది. అమెరికా పర్యటన సందర్భంగా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తో ప్రధాని మోదీ చర్చలు జరపడం, ఆ వెంటనే ఇండియాలో ఎంట్రీపై టెస్లా చకచకా అడుగులు వేయడం వెంటనే జరిగిపోతున్నాయి. ఇదిలా ఉండగా భారత్ లో అడుగు పెట్టాలన్న టెస్లా ప్రయత్నాలకు అటు నుంచే అడ్డంకులు ఎదురవుతున్నాయి. భారత్ లో తయారీ కేంద్రం నెలకొల్పాలన్న టెస్లా ఆలోచన ఏమాత్రం సమంజసం కాదని ట్రంప్ కుండబద్దలు కొట్టారు. అది కూడా ఎలాన్ మస్క్ ముందే ట్రంప్ ఈ మాట అనడానికి కారణం లేకపోలేదు. టెస్లా కంటే ముందు భారత్ లో 3 ప్రముఖ అమెరికా ఆటోమొబైల్ కంపెనీలు దుకాణం కట్టేశాయి. ప్రపంచంలో 3వ అతిపెద్ద కార్ మార్కెట్ భారత్. ఇక్కడ అవకాశాలు అపారం. అయితే వాటిని అందిపుచ్చుకోకపోవడం చాలా కష్టం. ఏ కంపెనీలైతే ఇక్కడ అవసరాలను అర్థం చేసుకున్నాయో అవే నిలదొక్కుకోగలిగాయి. పోర్టు కంపెనీలు మూతపడడంతో ఆ ప్రభావం 4000 ఎంఎస్ఎంఈలపై పడింది. ఇవన్నీ కూడా పోర్టు సంస్థలకు కావలసిన విభాగాలు సరఫరా చేసినవే. మరి ఈ పరిస్థితుల్లో టెస్లా రాక నిజంగా ఒక అనూహ్య పరిమాణంగా చెప్పుకోవాలి. తగిన వ్యూహంతోనే భారత్ మార్కెట్ లోకి అడుగు పెడుతున్నట్లు కనిపిస్తుంది.